అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి చాలా సమర్థవంతంగా తీసుకుని వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కనుక తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, అదేవిధంగా రిజర్వేషన్స్ని ఎత్తివేస్తారని, చర్చిలు మసీదుల్ని కూల్చివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత సీట్లు తగ్గినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది మాత్రమే కాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ, అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించడం. కనుక ఏనాడు కూడా మసీదులు కూల్చాలని కానీ, చర్చిలు కూల్చాలని కానీ, రిజర్వేషన్లు ఎత్తివేయాలని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు. ఆ దిశగా ఎప్పుడు కూడా ఆలోచన చేపట్టలేదు. ఆలోచిస్తున్నారో దేశానికి ఏదైతే మంచి చేకూర్చుతుందో అటువంటి నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఉదాహరణకి 370 అధికరణ తొలగించాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా భావించి 1950వ సంవత్సరంలోనే చెప్పాం మేము దాన్ని రద్దు చేస్తామని. దానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన భారత భూభాగంలో అంతర్భాగమే. కానీ నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో ఇండి అలయన్స్, కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వీరందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకుని వచ్చారు. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, మమ్మల్ని కనుక మీరు అధికారంలోకి తీసుకుని వచ్చినట్లయితే 370 అధికారాన్ని మళ్ళీ తిరిగి మేము తీసుకొస్తామని చెప్పారు. అంటే దేశాన్ని విభజించాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పాకిస్తాన్కి కొంచెం మేలు చేకూరే విధంగా వారు నిర్ణయాలు చేయడం, వారి యొక్క ప్రసంగాలు ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా సిఏఏ తీసుకొచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు, మరి మొన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ నిర్ణయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసింది అనేటువంటి విషయం తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ కార్యకర్తల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మాకు ఖచ్చితంగా పార్టీని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మేమందరం కూడా ఆ దిశగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే 9 కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉంటే 2014లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మందిని అంటే కొత్త సభ్యుల్ని నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం. ఇందాక చెప్పినట్లుగా 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణమైనటువంటి రీషఫల్ జరుగుతుంది. అయితే మధ్యలో 3 సంవత్సరాలకు ఒకసారి టాప్అప్ సభ్యత్వం ఏదైతే చేస్తామో దానికి సంబంధించి కూడా కార్యకర్తలు బాగా చురుగ్గా పాల్గొని మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014వ సంవత్సరంలో 28 లక్షల పైచిలుకు సభ్యుల్ని నమోదు చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి.